హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్. వెల్కమ్ బ్యాక్ టు గజానా క్రియేషన్స్. మనం ప్రస్తుతం వచ్చేసి శిల్పకళ దగ్గర అవుతున్నాం, పెరికిట్లో. మీరు ఇక్కడ ఇది ఎక్కడ అని చెప్తే పెరికిట్ నుంచి మెట్పల్లి వెళ్ళే రోడ్లో లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ గణపతి వచ్చినట్టయితే కృష్ణుని అవతారంలో ఉన్న గణపతి చాలా అంటే ముద్దు ఉన్నది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఆవుడు ఇచ్చిండు. ఈ దాదాపు అయితే వచ్చేసి ఒక 11 ఫీట్లు అయితే ఉంటుంది. చాలా అంటే చాలా భారీ ఉన్నది గణపతి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, పంచాయతీ ఎల్లట్ అయితే ఇచ్చిండు, కండువా గ్రీన్ టైప్ ఇచ్చేసిండు, చెవులు కూడా ఇంకా కలరింగ్ అయితే ఇచ్చిండు. అద్భుతంగా అంటే అద్భుతంగా ఉన్నది. చాలా అంటే ముద్దు ఉన్నది. అసలు ఇంకో గణపతి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ కూర్చున్న గణపతి దాదాపు అయితే వచ్చేసి ఒక 10 ఫీట్లు అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడైతే ఏనుగు అయితే ఇచ్చేసిండు, ఇక్కడ కూడా శ్రీకృష్ణుడు అయితే ఇచ్చేసిండు, ఇక్కడ హనుమంతుడు కూడా వచ్చేసిండు ఫ్రేమ్లో. ఈ చాలా అంటే చాలా డిజైన్లు ఉన్నాయి గణపతిలో. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, బొట్టులో కూడా కమలం పువ్వు మరి లింగం అయితే ఇచ్చిండు. చాలా అంటే ముందు ఉన్నది చేసినట్టు. మీరు అక్కడ పైన శ్రీకృష్ణుడు కూడా ఇస్తున్నారు. మీరు ఇక్కడ ఇంకో ఐటమ్ చూసుకున్నట్టయితే ఈ అంత పైన కూర్చున్న గణపతి దాదాపు అయితే వచ్చేసి ఒక 7 ఫీట్స్ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా ముద్దు ఉన్నది. పంచకలర్ కూడా హైలైట్ కలర్ ఇచ్చిండు, చాలా నీట్గా ఉంది గణపతి. చూసినట్టయితే మనకు ముండమలతో బొట్టలు ఇచ్చిండు. మనం ఇంకో ఐడల్ చూసినట్టయితే ఈ పాన పైన కూర్చున్న గణపతి దాదాపు అయితే వచ్చేసి ఒక 7 ఫీట్స్ అయితే ఉంటుంది. నేను ఇక్కడ చూసుకోవచ్చు, శేషనాగ్ అయితే ఇచ్చేసింది పైన. ఇక్కడ కూడా శివుడు అయితే ఇచ్చేసిండు. అద్భుతంగా అంటే అద్భుతంగా ఉన్నది. ఇక్కడ పంచలో కూడా చాలా అంటే చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి. చాలా ముద్దు ఉన్నది గణపతి. ఇక్కడ మీరు ఇంకో ఐడియా చూసుకున్నట్టయితే సింహం పైన కూర్చున్న గణపతి దాదాపు అయితే వచ్చేసి ఒక 6 ఫీట్స్ అయితే ఉంటుంది. పంచ కలర్ అయితే పింక్ కలర్ ఇచ్చేసిండు, రెండు అయితే బ్లూ కలర్ ఇచ్చేసిండు. చాలా అంటే చాలా ముద్దు ఉన్నది. కళ్ళు అయితే చూసుకున్నట్టయితే రియలిస్టిక్ ఇచ్చేసిండు. వేరే అంటే ఉన్నది. మీరు ఇక్కడ బయట కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ జమ్మిపేట కూర్చున్న గణపతి దాదాపు అయితే వచ్చేసి ఒక 10 ఫీట్స్ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నది గణపతి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నెమ్మిచ్చేసిండు. ఇచ్చేసిండు. పైన కూడా చూసుకున్నట్టయితే పట్టుకిచ్చిండు. మంచిగా ఉంటుంది గణపతి. ఇక్కడ మీరు సిట్టింగ్ పొజిషన్ చూసుకుంటే స్టైలిష్ చూసుకున్నది, వేరే లెవెల్ ఉన్నది గణపతి. ఇక్కడ పైన కూడా బొట్ట అయితే చూసుకున్నట్టయితే లింగం అయితే ఇచ్చేసిండు. అద్భుతంగా ఉన్నది గణపతి. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే లాస్ట్ ఐడల్ అయితే వచ్చేసి ఇక్కడ చూడండి. ఐడల్ వచ్చేసి మన భీముడి రూపంలో ఉన్న గణపతి దాదాపు అయితే వచ్చేసి ఒక 13 ఫీట్లు అయితే ఉంటుంది. పెద్ద గణపతి షేప్లో. మీరు ఇక్కడ చూసుకున్న చేతిలో కూడా గద ఇచ్చేసిండు. ఇక్కడ పూసుకోవాలంటే 2 ఇచ్చేసిండు గణపతి. పైన కూడా ఆర్చి కూడా బాగా పెద్ద ఉన్నది. మీరు ఒక్కసారి అయితే విజిట్ చేయకుండా విజిట్ చేసేయండి. ఇప్పుడు ఈ గణపతి అయితే చూసుకున్నట్టయితే ఇది ఒక 5 ఫీట్లు అయితే ఉంటుంది. పుష్పం పైన కూర్చున్న గణపతి చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఈ కండువా చూసుకున్నట్టయితే రియలిస్టిక్ అయితే ఇచ్చిండు. ఇక్కడ కిరీటంలో కూడా మన వెంకటేశ్వర సమాధి ఇచ్చేసిండు. చాలా అంటే చాలా ముద్దు ఉన్నది. మరి ఈ యొక్క గణపతి చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే శంఖం పైన కూర్చున్న గణపతి దాదాపు అయితే వచ్చేసి ఒక 6 ఫీట్స్ అయితే ఉంటుంది. ఇక్కడ సిట్టింగ్ పొజిషన్ కూడా వేరే లెవెల్ ఇచ్చేసిండు. మన ఈ ఐడల్ చూసుకున్నట్టయితే మన పులి పైన కూర్చున్న నిలబడ్డ గణపతి ఎగ్జాక్ట్గా ఎక్కువంటే చేతిలో కూడా కట్టించేసిండు. దాదాపు వచ్చి ఒక 7 ఫీట్స్ అయితే ఉంటుంది. ఇక్కడ కండువా కూడా రియలిస్టిక్ అయితే ఇచ్చేసిండు. వేరే లెవెల్ ఉన్నది. ఇంకా కొంత అయితే ఎక్కడ సైడ్ ఉంది అది కూడా చూపిస్తారు. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ అయితే చూసుకున్నట్టయితే ఈ కూర్చున్న గణపతి ఇక్కడ వీరైతే ఇచ్చేసిండు. ఇంకా కూడా ఫ్లవర్ టైప్ అయితే ఇచ్చేసిండు. బ్యాక్గ్రౌండ్ పింక్ కలర్ అయితే పంచి ఇచ్చేసిండు, బ్లూ కలర్ అయితే కన్ను ఇచ్చేసిండు. చాలా నీట్గా ఉన్నది గణపతి. మీరు ఒక్కసారి విజిట్ చేసేయండి. శిల్పకళ ఆర్ట్స్ పెరికిట్లో ఉంది. మన ఎగ్జాక్ట్గా చెప్పాలంటే పెరికిట్ నుంచి మెట్పల్లి వెళ్ళే రోడ్లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మీరు ఒక్కసారి అయితే విజిట్ చేసేయండి.